బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా మంది అధికారులు ఫీల్డ్లోకి వెళ్లలేదని మున్సిపల్ అధికారులు కమిషనర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం ఫీల్డ్లో ఉండాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ విభజన తలెత్తిన పలు సమస్య పరిష్కారానికి సీఎం పలు సూచనలు చేశారు. 3 కార్పొరేషన్లు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ నెల 26న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. రవి ఇంటర్నెట్ వినియోగంపై కోర్టులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడవలసి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుంది. దీంతో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం నెలకొంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక రిషికా ప్రియ దారుణ హత్యకు గురైంది. నిందితుడు బాలికను చంపి డ్రమ్లో దాచిపెట్టిన ఉదంతం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వేలాది మంది తరలివచ్చి స్థానికులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్లోని అత్తాపూర్లో ప్రముఖ హల్దీరామ్ స్వీట్ హౌస్పై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. కల్తీ నాణ్యత లేని స్వీట్లను విక్రయిస్తున్నారని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్లో స్వీట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండడాన్ని గమనించారు. పాడైన స్వీట్ల గురించి నిర్వాహకుని ప్రశ్నించగా వారు బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా బాధితులు ఆరోపించారు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హల్దీరామ్ స్వీట్ హౌస్పై కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్స్ తీసుకున్నానన్న. ఒక సమోసా బాక్స్ ఒకటి, స్వీట్ బాక్స్ ఒకటి. జనగామ మున్సిపాలిటీలో ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్ మధ్య జరిగిన చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇరు వర్గాలకు సమాన బలం ఉండడంతో నిర్వహించిన డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి అదృష్టం వరించింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వ్యూహం ఫలించగా ప్రజాస్వామ్యం గెలిచిందని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బాగాంబర్పేట డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. మాజీ ఎంపీ హనుమంతరావు కార్పొరేటర్ అభ్యర్థి శంభుల ఉషా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సిసిబిటి రోడ్డు పనులకు పర్యవేక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. రిప్రజెంటేషన్లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పని చేశారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. ఒకటి మిగిలింది, ఒకటి ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ సరెండర్ చేశారు, ఆ కత్తిడే కానీ పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా. వనపర్తి జిల్లాలో రాజకీయ శాఖ రాసుకుంది. బీసీ నేతలకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ బీసీ జేఏసీ నేతలు కాంగ్రెస్ నాయకత్వంపై మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో బీసీ బిడ్డలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి, శివసేనారెడ్డిలు కలిసి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కౌన్సిలర్ స్థానానికి గంట లోపల దమ్మున నాయకులు మా వాళ్ళు. నీ దమ్మిందయ, నువ్వు చీకటి ఒప్పందాలతో నడిపించినటువంటి నాయకుడివి. నీ భవిష్యత్తుతో చూస్తాం రేపు. మా అన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, చివరిగా మేఘారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ముగ్గురు రెడ్లు కలిసి మీరు పదవులు ఏ విధంగా పంచుకున్నారో, మా బీసీల గొంతు కోయడానికి మీరు ఇంకేం సిద్ధంగా ఉన్నారో మీ ప్లాన్ ఏంటో చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే మీరు ఓపెన్గా చెప్పండి. చీకటి ఒప్పందాలు వద్దు. మా ఇంటికి వచ్చి చంద్రను వద్దు, మేడంని నిలబెట్టు, నేను ఆమె అన్రిజర్వ్డ్ మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది, నువ్వు వద్దని చెప్పేసి బీఫామ్ ఇచ్చినటువంటి దుర్మార్గులు మీరు. నీకు ఒక్క జేజమ్మ గెలిస్తే ఆ ఒక్క జేజమ్మని తీసుకొచ్చి ఎవరికి నీ దగ్గర నుంచి చేతులు నడుపుకున్నాడు అన్న. నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్యేగా అనర్హుడి. ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి. నీకు దమ్ముంటే ఒకసారి రిజైన్ చేసి రాబాను.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. రామన్నపేటలోని పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు స్వయంగా మాత్రలు పంపిణీ చేసే కలెక్టర్ పిల్లల ఆరోగ్య సంరక్షణలో నులిపురుగుల నివారణ కీలకమని పేర్కొన్నారు. రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. వసతి పాఠశాల వేటపాలెంలో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా రొటీన్ అని దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. ప్రభుత్వ తరపు నుంచి అన్ని స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో మనం చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నవారు లేదా దాని బయట ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుతున్నాను. చాలా సింపుల్గా ఈ ట్యాబ్లెట్ని మనము చీవ్ చేసి తీసుకోవాల్సినటువంటిది. ప్రతి పిహెచ్సి పరిధిలో కూడా, ప్రతి అర్బన్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో కూడా, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని చేసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకోండి. కృష్ణా జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చల్లపల్లి, కోడూరు మండలాల్లో పర్యటించిన ఆయన రీసర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రీసర్వే ద్వారా రైతులకు శాశ్వత భూ హక్కులు లభిస్తాయని, ఈ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అట్లాగే రైతు వచ్చినప్పుడే తీసుకుని ఈ బోధి ఇల్లు వచ్చింది సార్. ఈ బోధి కూడా రైతు భూమి పైన నిజ నిర్ధారణ చేసేది గ్రౌండ్ ట్రూతింగ్ అంటాము. ఆ భూమి నిజ నిర్ధారణ చేసే దానికి మునుపు రైతులకి నోటీసులు ఇస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడాను పాజిటివ్గా మాకు రైతు నోటీస్ 3 రోజుల ముందరే ఇస్తున్నారు, వచ్చి మేము పాయింట్ చూపించిన తర్వాత పాయింట్స్ అన్ని ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందికి విస్తీర్ణాల్లో ఏమైనా రికార్డులో ఉన్న విస్తీర్ణం, భూమిలో ఉన్న విస్తీర్ణంలో తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేనట్టు రీసర్వే క్లియర్గా చేస్తాము. సో అంతేకాకుండా ఇక్కడ గ్రామంలో రైతులందరూ కూడా షరతు గల పట్టాకి సంబంధించి 22A పడడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్ ఇబ్బంది అయింది అని చెప్పారు. ఆ విషయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది. సో త్వరలోనే దానికి కూడా ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ మన కృష్ణా రివర్ కరకోడు కొంచెం పూడుకుపోవడం వల్ల దానికి సాల్ట్ వాటర్ అనేది అంతా పంట పొలాలకు వస్తూ ఉంది అని కూడా చెప్పారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళ క్షేత్రస్థాయిలో విజిట్ చేసి దానికి ఏం పరిష్కారం చేయాలి అనేది నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది. వారి నివేదిక బట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక లారీ బీభత్సానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ములకపాడు లారీల అతివేగం కారణంగా రహదారులు ధ్వంసమవడమే కాకుండా వరుస ప్రమాదాలతో ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు రోడ్డుపైన బైఠాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక లారీల బీభత్సానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ములకపాడు క్రాస్ రోడ్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లారీల అతివేగం కారణంగా రహదారులు ధ్వంసమవడమే కాకుండా వరుస ప్రమాదాలతో ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. బాపట్ల జిల్లా చీరాల్లో విషాదం చోటు చేసుకుంది. మూసి ఉన్న రైల్వే గేట్ను దాటేందుకు ప్రయత్నించి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ వద్ద స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని రైల్వే ఇన్స్పెక్షన్ ఇంజన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆనందరావు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.